వైసీపీ ప్రభుత్వం అది చేసే అరాచకాలు అక్రమాలకు సంబంధించి ప్రభుత్వ అధికారులను ఉద్యోగులను ఏ విధంగా వాడుకోవాలో వైసీపీకి తెలిసినంతగా ఏ పార్టీకి తెలియదని చెప్పాలి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీళ్ళు చేసే అరాచకాలు అక్రమాలకు సంబంధించి ఐపీఎస్ ఆఫీసర్లను నియమిస్తుంది అన్నమాట. ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఏం చెబితే ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కటి కూడా ఐపీఎస్ ఆఫీసర్స్ చేసే విధంగా అలాంటి వారిని నియమించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మున్ముందు ఇంకా ఎలాంటి అరాచకాలు అక్రమాలకు పాల్పడుతుంది వైసీపీ అని చెప్పేసి చాలా ఒక్కరు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారని. తమకు అనుకూలమైన వారిని నియమించుకుంటున్నారు. ఇక అధికార మండతో తాము చేసే అరాచకాలకు వంతపాడే అధికారులను వైసీపీ ప్రభుత్వం కీలక స్థానాల్లో నియమించుకుంది. ఎస్బాస్ అనే పలువురు ఐపీఎస్లను ఎంపిక చేసి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని వారిని అవసరమైన చోట సర్దుబాటు చేసింది. ప్రతిపక్షాలను తొక్కి పడేయడం, ఎన్నికల సమయంలో వైసీపీకి సహకరించడమే వీరి బాధ్యతగా చెబుతున్నారు. అంటే దండోపాయాన్ని కాకిలతో అమలు చేయిస్తారన్న మాట. అందుకోసం మొదట రెడ్డి సామాజిక వర్గీయులను, ఆ తర్వాత తమకు నమ్మకస్తులైన అధికారులను ఎంపిక చేసి పోస్టింగ్స్ ఇచ్చారు. రాయలసీమలో రిషాంత్ రెడ్డి, ప్రకాశంలో పరమేశ్వర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ లో ఆనంద్ రెడ్డి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విపక్ష నేతలపై గురిపెట్టేలా రఘురామరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ పోస్టింగ్ లో అధికారుల చర్యలు చూసి వ్యవస్థను ఇంతలా స్వార్థానికి వాడుకోవచ్చా అని నిష్పక్షపాతంగా పనిచేసే కొందరు ఐపీఎస్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పం వెళ్లకుండా అడ్డుపడడం, టీడీపీ శ్రేణులే లక్ష్యంగా అక్రమ కేసులు వంటి ఘనతలు వారం క్రితం చిత్తూరు జిల్లా నుంచి బదిలీ అయిన రిషాంత్ రెడ్డి సొంతం. ఎన్నికల కమిషన్ నుంచి తప్పించుకోవడానికి ఆయన్ను జిల్లా నుంచి తప్పించి ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ కు బదిలీ చేసినట్లు చూపిస్తున్నారు. కానీ అసలు లక్ష్యం ఎర్రచందనం స్మగ్లింగ్ తనిఖీల పేరుతో రాయలసీమ, నెల్లూరు జిల్లాలో ఆయన విస్తృతంగా పర్యటిస్తారు. ప్రతిపక్ష పార్టీల వాహనాలను తనిఖీ చేయడం, వారిని అడ్డుకోవడం చేస్తారు. పైకి ఎర్రచందనం పేరు చెప్పినా లోపల మాత్రం ఆయన ఎన్నికల డ్యూటీయే చేస్తారు అని ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి రాకముందు కేంద్ర సర్వీసుల్లో ఉన్న కొల్లి రఘురామిరెడ్డి కావాలనే రాష్ట్రానికి తిరిగొచ్చి నిఘా విభాగంలో చేరారు. ఆ వెంటనే జగన్ ప్రభుత్వం కక్షపూరితంగా ఏర్పాటు చేసిన అమరావతి భూముల ప్రత్యేక దర్యాప్తు బృందం హెడ్ గా రఘురామిరెడ్డి నియమితులయ్యారు. అప్పటి నుంచి గత ఏడాది సెప్టెంబర్లో చంద్రబాబును అరెస్ట్ చేయడం వరకు ప్రభుత్వం ఏది చేయమంటే అది చేశారు. దీంతో ఆయనకు ఏకంగా డీజీ ర్యాంక్ చీఫ్ పోస్ట్ ఇచ్చారు. రాష్ట్రంలో పొద్దుటూరు, నంద్యాల, పల్నాడు తదితర ప్రాంతాల్లో డ్రగ్ కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. ఇతర ప్రాంతాల్లోనూ నకిలీ మందుల విక్రయాలు, ఇతరత్రా కేసులు డ్రగ్ ఇన్స్పెక్టర్లు నమోదు చేస్తున్నారు. గత ఏడాది డ్రగ్ కంట్రోల్ డీజీగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు స్వీకరించిన కొల్లి రఘురామిరెడ్డి సంచలన కేసులు ఛేదించింది లేదు. కానీ అధికార వైసీపీ తనను ఎందుకు ఉపయోగించుకోవాలి అనుకుందో బాగా తెలిసిన ఆయన మాజీ మంత్రి నారాయణకు చెందిన మెడికల్ కాలేజ్ తో పాటు ఇల్లు, కార్యాలయాల్లో శుక్రవారం సోదాలు చేయించారు. ఇంతకు అసలు విషయం ఏంటని ఆరా తీస్తే నెల్లూరు జిల్లాలోని ఒక వస్త్ర వ్యాపారి నారాయణకు 100 కోట్లు సమకూర్చినట్లు నిఘా పోలీసులు సమాచారం అందింది. అది నిజమే అనుకుని వేసిన స్కెచ్ లో భాగంగా డ్రగ్ కంట్రోల్ అధికారులతో పాటు బందోబస్తు పేరుతో తనిఖీలు చేశారు. తాము అనుకున్నది లభించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. రాయలసీమలో టీడీపీకి బలమైన జిల్లా అనంతపురం. అక్కడి ఎస్పీ అన్బురాజన్ 4 ఏళ్లు ఏకదాటిగా కడపలో జగన్ కుటుంబానికి చేసిన సేవ రాష్ట్ర చరిత్రలో గతంలో ఏ ఐపీఎస్ అధికారి చేయలేదు. వివేక హత్య కేసులో నిందితుడిని విచారించేందుకు సిబిఐ అధికారులు తీసుకువెళ్తుంటే వారిపై కిడ్నాప్ కేసు నమోదు చేసిన ఘనత ఆయనది. పులివెందుల ఏఎస్పీగా పనిచేసినప్పటి నుంచి జగన్ కుటుంబంతో ఉన్న సంబంధం ఆయన్ను అనంతపురం ఎస్పీగా మరోసారి నియమించేందుకు కారణమైంది. వచ్చే ఎన్నికల్లో రుణం తీర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు.
ఇక విశాఖపట్నం సిటీలో డీసీపీగా పనిచేస్తున్న ఆనంద్ రెడ్డి ఎన్నికల నిబంధనల ప్రకారం ఉత్తరాంధ్రలో పనిచేయడానికి వీల్లేదు. అందుకని గత నెల 29న విజయవాడ డీసీపీగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ మరుసటి రోజే మనోన్ని అలా పంపడం ఏంటని ఉత్తరాంధ్ర వైసీపీ పెద్దలు తాడేపల్లి ప్యాలెస్ కు ఆనంద్ రెడ్డి సేవల గురించి చెప్పారు. ఆ వెంటనే ఆయన్ను జగన్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ కు బదిలీ చేసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులపై గురిపెట్టేలా ఆయన్ను సిద్ధం చేశారు. ఏకంగా 18 మంది డీఎస్పీ, సిఐ స్థాయి అధికారులను ఆయనకు ఇచ్చి ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాల్లో సమాచారం సేకరిస్తున్నారు. టీడీపీ జనసేనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వ అధికారులు ప్రభావం చూపగల ఉద్యోగుల జాబితా ఆనంద్ రెడ్డి బృందం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఎక్కడికక్కడ వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అక్రమాలకు తెరలేపుతోంది. దీనికి సంబంధించి ఐపీఎస్ ఆఫీసర్లను రంగంలోకి దింపుతున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎవరైతే జగన్ కి వీరభక్తులుగా ఉన్న ఐపీఎస్ అధికారులను అయితే మొత్తం కూడా అనుకూల ప్రాంతానికైతే బదిలీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే ఎన్నికలు సమర్పిస్తున్న వాళ్ళు అంటే దీర్ఘకాలికంగా 3 సంవత్సరాల పాటు పనిచేసిన అధికారులు అక్కడెక్కడ కూడా ఉంచకూడదు. వాళ్ళందరినీ వేరే ప్రాంతాలకైతే బదిలీ చేయాల్సి ఉంటుంది. అయితే ఖచ్చితంగా వైసీపీ అధిష్టానం కానీ వైసీపీ ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐపీఎస్ అధికారులు మాత్రం వారు సమీపం ఎక్కడైతే వాళ్ళకు అవసరం ఉండిద్దో, ఎక్కడైతే వాళ్ళ సేవలు ఉపయోగించుకోవాలో అక్కడికైతే కీలకమైన ఐపీఎస్ అధికారులందరూ కూడా బదిలీ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా గతంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసి వారి కోసం వారి మెప్పు పొందిన ఐపీఎస్ అధికారులని బదిలీ చేసినప్పటికీ అంటే పేరుకు మాత్రం బదిలీ చేశాము, ఎందుకంటే దీర్ఘకాలికంగా అక్కడ ఉన్నారు, వారిని బదిలీ చేయక తప్పదు అని చెప్పి వారిని బదిలీ చేసినప్పుడు కూడా అత్యంత కీలకమైన పోస్టులోనే కూడా వైసీపీకి అనుకూలంగా ఉండే విధంగా కూడా వాళ్ళని అక్కడ నియమించినట్టు కూడా తెలుస్తుంది. అట్లా అనేక మందిని దాదాపు చూస్తే కనుక రిషాంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఆనంద్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకా కొల్లి రఘురామరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా కేవలం వైసీపీకి సపోర్ట్ గా నిలిచిన అధికారులు అని చెప్పి బాహాటంగా అందరికీ తెలిసిన నగ్న సత్యమే. అందుకనే వీళ్ళందరినీ మళ్ళీ అత్యంత కీలకమైన పోస్టులు కూడా అక్కడ నియమించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే ఆనంద్ రెడ్డి విజయవాడకి డీసీపీగా బదిలీ వచ్చాడు. ఆ తర్వాత వెంటనే ఆయన్ని ఇక్కడ నుంచి బదిలీ చేస్తూ నిఘా విభాగానికి బదిలీ చేశారు. అయితే ఆ నిఘా విభాగంలో అయితే ప్రధానంగా చూస్తే కనుక ఈ ఉద్యోగస్తులు ఎవరెవరు ఏమేం చేస్తారు ఏంటి అనే దాని మీద మొత్తం కూడా ఆయన ఎప్పటికప్పుడు డేటా సేకరించి ఆ డేటా మొత్తాన్ని కూడా అధిష్టానానికి ఇష్టంతో పాటు వారి మీద ఒక నియంత్రణ విధించే విధంగా కూడా ఈ ఆనంద్ రెడ్డి ఎవరు వస్తారని కూడా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆయన గతంలో ఏదైతే ఉత్తరాంధ్రలో పనిచేసినప్పుడు మొత్తం కూడా వైసీపీకి అక్కడ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక పెట్లాగా పనిచేశారని కూడా తెలుస్తుంది. ఇక రిషాంత్ రెడ్డి ఈయన అయితే చంద్రబాబుని ఏదైతే కుప్పం నియోజకవర్గానికి వెళ్లకుండా అడ్డుకున్న వ్యక్తి ఈ రిషాంత్ రెడ్డి, ఆయనకు కూడా అత్యంత కీలకమైన పోస్టులు ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన్ని ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ కి బదిలీ చేశారు. పేరుకైతే అక్కడ బదిలీ చేశారు కానీ ఆయన మొత్తం కూడా ఆ పేరుతో విస్తృతంగా తనిఖీలు అన్ని చేసి ఎవరైతే టీడీపీ వర్గాలు ఉన్నాయో వాళ్ళని టార్గెట్ గా చేసుకుని రిషాంత్ రెడ్డి వ్యవహరిస్తారన్న ఉద్దేశంతోనే ఆయన అక్కడికి చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక ప్రకాశం జిల్లాకి ఎస్పీగా వచ్చిన పరమేశ్వర్ రెడ్డి అసలు ఈయన తిరుపతి ఉప ఎన్నికల్లో అసలు ఆయన వ్యవహరించినది ఏదైతే ఇష్టానుసారం వ్యవహరించాడు. అలాగే ఇక్కడ ఇప్పుడైతే ఇటు ప్రకాశం జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఇన్ఛార్జ్ గా బాధ్యతలు అప్పగించారు. కేవలం ఆయన గెలిపించడానికే ఈ ఎవరైతే ఇక్కడికి వచ్చిన పరమేశ్వర్ రెడ్డి ఉన్నాడో ఆయన కేవలం అందుకోసం ఉపయోగించారని కూడా తెలుస్తుంది. మొత్తం ఓవరాల్ గా చూస్తే కనుక రాష్ట్రంలో ఉన్న ఐపీఎస్ అధికారులు మొత్తం కూడా ఈ వైసీపీ యొక్క నాయకుల సేవలు తరిగి తీరుతారా అనే దానికి ఇది ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళని కూడా అత్యంత కీలకమైన పోస్టులు మాత్రం నియమించారు. పేరుకైతే బదిలీ చేశామని చెప్తున్నారు. ఎందుకంటే 3 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, ఎందుకంటే మేము బదిలీ చేశాము అని చెప్తున్నప్పటికీ వాళ్ళందరూ కూడా అత్యంత కీలకమైన పోస్టులు అయితే అప్పగించడం జరిగింది. వీళ్ళందరూ కూడా వైసీపీ మళ్ళీ తిరిగి అధికారంలో రావడం కోసం ఎంతకైనా తెగిస్తారనేది నగ్న సత్యం, అందరికీ తెలిసిన వాస్తవం. నీలిమ, రైట్, థ్యాంక్ యూ పూర్ణ.